హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరాన్ని మనం కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్తో స్టార్ట్ చేద్దాం, వొకాబులరీతో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడున్న వర్డ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, రైట్? అవేంటంటే రెజల్యూషన్ అనే ఒక వర్డ్, టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అనే ఒక వర్డ్, ఇంకొకటి లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అనేది ఇంకో వర్డ్, రైట్? సో మనం నార్మల్గా మనకి కొత్త సంవత్సరం అనగానే మనం ఏం చేస్తామంటే, సో ఇప్పటి వరకు మనం చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం ఏం చేస్తామంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఓకేనా? ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే, సో అలాంటి పట్టుదలతో తీసుకున్న నిర్ణయాలను ఏమంటామంటే రెజల్యూషన్ అంటాం. అర్థమైందా? కాబట్టి ఈ రెజల్యూషన్ మీనింగ్ మనకి ఏంటంటే డిటర్మినేషన్, ఆ డిటర్మైండ్. తెలుగులో మనం ఏమంటామంటే పట్టుదల అంటామండి. ఓకేనా? లేదా డిటర్మినేషన్ అని చెప్పొచ్చు. ఇది మనకి రెజల్యూషన్ నౌన్ అవుతుంది. డిటర్మైండ్ మనకి ఏం కావచ్చు అంటే యాడ్జెక్టివ్ కావచ్చు. ఓకే, మరి అయితే నెక్స్ట్ ఉంది చూడండి, ఏముంది ఇక్కడ? టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం గత సంవత్సరంలో చాలా మిస్టేక్స్ చేసి ఉంటాము. ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం రెక్టిఫై చేసుకోవడం కానీ, ఆ మిస్టేక్స్ అన్నీ మర్చిపోయి కొత్తగా మన జీవితాన్ని ప్రారంభించడానికి మనం ఏం చెప్పొచ్చు అంటే టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఐ హోప్ యూ డూ. ఓకే, నెక్స్ట్ మనకి ఏంటంటే లెట్ బైగాన్స్ బి బైగాన్స్. ఇక్కడ మనకి బైగాన్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే పాస్ట్ ఎరా. సో గతంలో చేసిన వాడిని మనం ఏం చేయాలంటే మర్చిపోవాలి, గతాన్ని గతంలాగానే మర్చిపోవాలి, రైట్? దాన్ని ఏమంటామంటే లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అంటాం, రైట్? నార్మల్గా మనకి తెలుగులో అయితే గతం గతహ అంటాం కదా, అలా గతాన్ని మర్చిపోవడాన్ని ఏమంటామంటే లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అంటాం, రైట్? సో మీరు కూడా గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని సో ఆరంభిస్తారని, దానికోసం మీకంటూ కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.